Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. అది ఇప్పుడు జనసేన ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నమాట వాస్తవం. నేను ఖచ్చితంగా ఈ విషయంలో సాటిస్ఫై కాదండి. ఎందుకంటే వాళ్ళు అలా కలిసినప్పుడు కొన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేశాను. ఆ ఫీలింగ్ నార్మల్ పర్సన్గా నాకుంది. ఇక ఫ్యాన్ లేకపోతే వాట్ ఎవర్ తీసి పక్కన పెట్టండి. ఎనీవే, ఇప్పుడు ఈ పోటీ చేస్తున్న స్థానాల్లో ఏ స్థానాల్లో గెలవబోతున్నారు అనే దాని గురించి ఒకసారి మనం తప్పకుండా మనం గతంలో కూడా ఒక జాబితా తెలియజేసాము. యాజ్ ఆన్ టుడే మనం ఇందాక తెలియజేసినట్టు వివిధ సర్వేల ఆధారంగా వివిధ సర్వేలు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సర్వేలని ప్రాతిపదికగా తీసుకుని మనం ఒక జాబితా తయారు చేసాం. ఓకే. మరి ముఖ్యంగా మన వీక్షకులకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, కొంతమంది మనల్ని ప్రశ్నించారు, ఏమని, మీరు నియోజకవర్గాల గురించి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలతో కానీ పార్టీ శ్రేణులతో కానీ మీరు మమేకమవుతున్నారా, మీరు నియోజకవర్గానికి వచ్చి తెలుసుకుంటున్నారంటే మన ప్రతినిధులు ఆల్రెడీ ఆ నియోజకవర్గాల్లో ఉన్నారు, వాళ్ళు కూడా మనకి నివేదికలు అందజేస్తున్నారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు కూడా మనతో సంభాషిస్తున్నారు. అట్లాగే వివిధ సంస్థలు చేస్తున్నటువంటి సర్వేలు, ఆ నివేదికలు, వాటిని ఆధారంగా చేసుకుని మనం యాజ్ ఆన్ టుడే ఒక జాబితా. ఎందుకంటే నామినేషన్ల పర్వం దాదాపుగా ముగింపు దశకు వచ్చేసింది. 29 తిరస్కరణలకు గురయ్యేటటువంటి అభ్యర్థులు ఎవరు కూడా మనకు అర్థమైపోతుంది. ఎవరు బరిలో ఉంటారో కూడా తెలిసిపోతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా అందరి రిజర్వేషన్స్, నామినేషన్స్ ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తి అయిపోయేటటువంటి సమయంలో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఓకే. సో దాన్ని బట్టి ఎలా ఉంది అండ్ అన్ని సెగ్మెంట్స్లో కలిపి 21 నియోజకవర్గాలు కలిపి ఫస్ట్ జనసేన పోటీ చేస్తున్న వాటిలో మనం చూస్తే నెల్లిమర్ల అంటే 7 నియోజకవర్గాలు హోరాహోరీలోకి వస్తున్నాయి. వాటిలో నెల్లిమర్ల ఒకటి. ఎందుకంటే ఒకరోజు మీకు లోకం మాధవి గారు ముందు వరుసలో ఉంటున్నారు, మరొక రోజు వైకాపా అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు గారు ముందు వరుసలో ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ హోరాహోరీ పోరు జరుగుతుందని అర్థమవుతుంది, రాజకీయ విశ్లేషకులకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ ఉంగుటూరు కూడా పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ కూడా ఏంటంటే హోరాహోరీ పోరుగా మారింది. ఎందుకంటే ధర్మరాజు గారు వారు జనసేన అభ్యర్థి, అట్లాగే సిట్టింగ్ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు గారు, ఇరువురి మధ్య కూడా ఇక్కడ హోరాహోరీ పోరు జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ తిరుపతి కూడా హోరాహోరీ పోరు. అంటే వాస్తవానికి ఏంటంటే అభినయ్ రెడ్డి వైపే మొగ్గు కనిపిస్తున్నప్పటికీ ఒకరోజు ఏంటంటే జనసేన పైచేయిగా కనిపిస్తుంది నియోజకవర్గాలు. అంటే అసలు జనసేన గెలవదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో తిరుపతి హోరాహోరీ పోరు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది, చేసింది శ్రీనివాసులు గారు. అంటే అక్కడ తెలుగుదేశం శ్రేణులు అట్లాగే జనసేన శ్రేణులకు కూడా జనసేన అభ్యర్థి విజయం కోసం ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు పనిచేయడం మొదలుపెట్టారు రీసెంట్గా. సో దాని ఎఫెక్ట్ ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. అయితే నెక్స్ట్ రాజానగరం కూడా హోరాహోరీ పోరే. ఎందుకంటే ఇక్కడ వైకాపా ఆధిక్యత ప్రదర్శిస్తూనే ఉంది. మొన్నటి వరకు అంటే గత వారం మీకు ఒక దశలో మీకు ఏంటంటే జనసేన ఇక్కడ బలపడింది అనేటటువంటి సంకేతాలు అయితే వెల్లువెత్తాయి. అయితే ఒక్కసారిగా ఇక్కడ మళ్ళీ వైకాపా పుంజుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు ఇక్కడ మళ్ళీ తన పూర్వపు వైభవాన్ని తిరిగి కొనసాగిస్తున్నారు. ఓకే. నెక్స్ట్ కాకినాడ రూరల్ కూడా ఒకరోజు పంతం నానాజీ గారు తన హవాను ప్రదర్శిస్తున్నారు జనసేన అభ్యర్థి, మరుసటి రోజు వైకాపా అభ్యర్థి కురసాల కన్నబాబు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే వారు తన హవాను ప్రదర్శిస్తున్నారు. హోరాహోరీ పోర్లోకి వెళ్ళిపోయింది ఈ నియోజకవర్గం. 5 మనం నెల్లిమర్ల, ఉంగుటూరు, తిరుపతి, రాజానగరం, కాకినాడ రూరల్ ఇవన్నీ కూడా 5, 6 రాజోలు ఎస్సీ, తెనాలి ఈ రెండు కూడా రాజోలు ఎస్సీ రిజర్వ్డ్. తెనాలి కూడా ఏంటంటే రాజోలు ఎస్సీ రిజర్వ్డ్ ఒకరోజు గొల్లపల్లి సూర్యారావు గారు వైకాపా అభ్యర్థి ముందు వరుసలో ఉంటున్నారు, మరుసటి రోజు జనసేన అభ్యర్థి దేవవర ప్రసాదరావు గారు ముందు వరుసలో ఉంటున్నారు. పైగా ఏంటంటే రాజోలు ఎస్సీ మీకు గతంలో 2019 ఎన్నికల్లో జనసేన గెలుచుకున్నటువంటి స్థానం కాబట్టి ఆ పట్టుదల జన సైనికుల్లో అక్కడ బలంగా కనిపిస్తోంది. కాబట్టి ఒకరోజు వారు ఒకరోజు వీరు అక్కడ హోరాహోరీ పోరు కొనసాగిస్తున్నారు. తెనాలి కూడా అదే పరిస్థితుల్లో. తెనాలి కూడా నాదెండ్ల మనోహర్ గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పలేము, అట్లాగే వైకాపా అభ్యర్థి శివకుమార్ గారు కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పలేము. ఇరువురు కూడా ఒకరోజు వారు ఒకరోజు వీరు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. 7 నియోజకవర్గాలు హోరాహోరీ పోరులో ఉన్నాయి. ఖచ్చితంగా గెలుస్తాయి అనేటువంటి స్థానాలు 10. మొట్టమొదట పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించబోతున్నారు. ఓకే. నెక్స్ట్ పెందుర్తి పంచకల రమేష్ బాబు గారు ఇక్కడ వైకాపా అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజ్ గారి మీద పైచేసి సాధించారు, విజయపదంలో దూసుకుపోతున్నారు. ఇక్కడ వీరికి ఉన్నటువంటి అడ్డంకి ఏదైతే బండారు సత్యనారాయణ మూర్తి గారు, ఎప్పుడైతే బండారు సత్యనారాయణ మూర్తి గారిని మాడుగులు పంపించారో బండారు సత్యనారాయణ గారి మూర్తి వర్గం ఏదైతే ఉందో పెందుతులో వారందరూ కూడా జనసేన అభ్యర్థి పంచకల రమేష్ బాబు గారి విజయం కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. సో ఖచ్చితంగా పాజిటివిటీ పూర్తిగా. పైగా ఇక్కడ పెందుర్తిలో
2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పంచకల్ రమేష్ బాబు గారు గెలిచినటువంటి నేపథ్యం అక్కడ ఆనుపానులు తెలిసి ఉండటం వారికి కలిసి వస్తున్న అంశం. ఓకే, తర్వాత యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ మొట్టమొదటిసారి విజయం సాధించబోతున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. కన్నబాబు రాజు గారి మీద విజయం సాధించబోతున్నారు, వైకాపా అభ్యర్థి మీద సుందరపు విజయ్ కుమార్. అనకాపల్లి వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మీద కొణతాల రామకృష్ణ గారు విజయం సాధించబోతున్నారు. కొణతాల రామకృష్ణ గారికి నియోజకవర్గం మీద ఉన్నటువంటి పట్టు, అంత క్రితం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా అట్లాగే తెలుగుదేశంలో చేరినటువంటి దాడి వీరభద్రరావు గారు, వీరు ఇరువురు గౌర సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఖచ్చితంగా అనకాపల్లి ఈసారి దక్కించుకోవాలనుకునేటటువంటి ఒక పట్టుదల, ఇవన్నీ కలిసి పనిచేస్తుండటం కొణతాల రామకృష్ణ గారి విజయానికి బాటలేస్తోంది. నెక్స్ట్ పి గన్నవరం ఎస్సీ ఎవరు ఊహించిన విధంగా ఇక్కడ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు విజయం సాధించబోతున్నారు. అంటే టఫ్ ఫైట్ లోకి రావడానికి లేదు విజయం సాధించబోతున్నారు. అంటే ఇటువైపు ఒకప్పుడు అనిపించింది, కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ జనసేన అభ్యర్థి ఈయన సత్యనారాయణ గారు విజయం సాధిస్తారు. అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ గారు విజయం సాధించబోతున్నారు. ఇక్కడ సింహాద్రి రమేష్ బాబు గారు వైకాపా అభ్యర్థి ఓడిపోబోతున్నారు. నర్సాపురం గత ఎన్నికల్లో 2019లో గణనీయమైనటువంటి ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచినటువంటి బొమ్మిడి నాయకర్ గారు విజయం సాధించబోతున్నారు. భీమవరం పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు గారు వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారిని ఓడించబోతున్నారు, జనసేన అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారు. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించారు. తొలి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు, తనదైనటువంటి గొంతుకుతో కావచ్చు, తనదైనటువంటి ప్రవర్తనతో కావచ్చు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ ఘన విజయం సాధించబోతున్నారు. అంటే గెలిచే వాటిలో ఒక 10 అని మనం అనుకుంటే ఈ 10లో లాస్ట్ వన్ నిడదవోలు కందుల దుర్గేష్ గారు విజయం సాధించబోతున్నారు. వారు గతంలో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించారు. ఈసారి పొత్తులో భాగంగా నిడదవోలుకు వచ్చారు. నియోజకవర్గం మార్చినా కూడా మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి విజయపథం వైపు దూసుకుపోతున్నారు. సో మొత్తం 10 ఖచ్చితంగా గెలుస్తున్నారు. 7 నియోజకవర్గాల హోరాహోరీలో ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే 21లో ఎవరు ఊహించని విధంగా 10 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేయడం అంటే సాధారణమైన విషయం కాదు. అట్లాగే 7 నియోజకవర్గాల్లో పోటీ పడడం అనేది సాధారణమైన విషయం కాదు. అవును, క్లియర్ కట్ గా గెలుపు కనిపిస్తోంది, అలాగే ఫైట్ కూడా కనిపిస్తోంది. సో ఓడిపోబోతున్న స్థానాలు 4 ఓడిపోతున్నారు ఇక్కడ. ఓకే, వైజాగ్ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అంటే వాస్తవానికి మత్స్యకార సామాజిక వర్గం ఎక్కువ వైజాగ్ సౌత్లో. వాసుపల్లి గణేష్ కుమార్ గారే ముందు వరుసలో ఉన్నారు వైకాపా అభ్యర్థి. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఓడిపోబోతున్నారు. నెక్స్ట్ రైల్వే కోడూరు ఎస్సీ కూడా కే శ్రీనివాసులు వైకాపా అభ్యర్థి. వారు గతంలో కూడా 24-26 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు 2019లో కూడా. ఈసారి నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చారు. మొదట ఒక అభ్యర్థికి ఇచ్చారు జనసేన అభ్యర్థిని, లేదని చెప్పేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి మరొక నాయకుడిని తీసుకొచ్చి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఏంటంటే కొరుముట్ల శ్రీనివాసుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు వల్ల లేకపోతే అవకాశాలు ఉండేవి, హోరాహోరీ ఉండేది. ఓకే, పాలకొండ ఎస్టీ విశ్వేశ్వరాయ కళావతి గారే విజయం సాధించబోతున్నారు వైకాపా అభ్యర్థి. తెలుగుదేశం నుంచి తీసుకొచ్చారు నిమ్మక జయకృష్ణ గారు. అంటే గతంలో 2 పర్యాలు నిమ్మక జయకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2014-19 ఓడిపోయినా సానుభూతి ఉంటుందని భావించినా కూడా తెలుగుదేశం అభ్యర్థిని తీసుకొచ్చి జనసేన పార్టీలో చేర్చి చివరి నిమిషంలో ఆఖరి అభ్యర్థి అనమాట ఆయన, చివరి అభ్యర్థి 21 అనేది కొంచెం నియోజకవర్గంలో ప్రజలకు మింగుడు పట్టం లేదు. ఆ దృష్ట్యా అక్కడ విశ్వేశ్వరాయ కళావతి గారే మరొక మారు. ఇక్కడ ఇంకొక పాయింట్ పాలకొండలో మాట్లాడుకుంటే జనసేన అభ్యర్థులు ఎవరు లేక అదే ఇప్పుడు ప్రజల్లో అదే చర్చ జరుగుతుంది. మీకు ఎవరు అభ్యర్థులు దొరక్క మీరు తెలుగుదేశం నుంచి అరువు తెచ్చుకున్నారు ఆ పాయింట్లోనే అనేటటువంటి, అంటే ఇప్పుడు ఇక్కడ సందర్భం అవునో కాదో తెలియదు కానీ మనకు అనపర్తి ఒక పెద్ద ఉదాహరణ. భారతీయ జనతా పార్టీకి పొత్తులో కేటాయించేసింది తెలుగుదేశం. కేటాయించేసిన తర్వాత వాళ్ళు అక్కడ క్షత్రియ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు శివకృష్ణరాజు గారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నువ్వే గతంలో పోటీ చేసి ఓడిపోయావు కాబట్టి నువ్వే అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి చెప్పారు. ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు కాదు బీజేపీ అనేటప్పుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు నేను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తాను అనేటప్పటికీ లేదు నీకే ఈ స్థానాన్ని కేటాయిస్తామని చెప్పి నిన్న పురంధేశ్వరి గారి దగ్గర పంపి ఆయన మెడలో బీజేపీ కండువా కప్పి ఆయన బీజేపీలో చేరారని చెప్పి శివకృష్ణరాజు గారి స్థానే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇప్పుడు అభ్యర్థిలో. అంటే మొత్తం బాబు గారి చాణక్యం అంతా ప్రదర్శిస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని పార్టీల్లో. దట్ ఈజ్ 45 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ.
సో ఆయన వల్లే ఈ మార్పులు అంతే కదా చివరి నిమిషంలో వీళ్ళు చాలామంది ఇటు జనసేనలో కానీ అటు భాజపాలో కానీ పోటీ చేస్తున్నటువంటి వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో మెలుగుతున్నవారే ఆ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళి సుజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు, చాలా పేర్లు మనం చెప్పుకోవచ్చు కదా. సో అలా జరుగుతుంది. మొత్తానికి జనసేన 4 అంటే ఇంకోటి పోలవరం ఎస్టీ ఇక్కడ కూడా పోతోంది. ఈ స్థానం కూడా జనసేన కోల్పోతుంది. 10 ఖచ్చితంగా గెలుస్తోంది. పిఠాపురం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి, పీగన్నవరం ఎస్సీ, అవనిగడ్డ, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు గెలుస్తుంది. 7 చోట్ల హోరాహోరీ. నెల్లిమర్ల, ఉంగుటూరు, తిరుపతి, కాకినాడ రూరల్, రాజోల్ ఎస్సీ, తెనాలి, రాజానగరం 4 కోల్పోతుంది. వైజాగ్ సౌత్, రైల్వే కొడూరు ఎస్సీ, పాలకొండ ఎస్టీ, పోలవరం ఎస్టీ. ఇది 21 యాజ్ ఆన్ టుడే. సో జనసేన పోటీ చేసే స్థానాల్లో ఎలా ఉంది అనే విషయం ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని బట్టి అయితే తెలుసుకున్నాం. రాబోయే రోజుల్లో మార్పులు జరగవచ్చు. అప్పుడు మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక ఇంట్రెస్టింగ్ జనసేన ఎన్ని సీట్స్ గెలుచుకోబోతుంది అనే టాపిక్ మీద చేసాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.